ఇప్పుడు చేసే వర్కౌట్ కూడా మిడ్ పార్ట్కే చేసినాం మనం. ఇప్పుడు ఏం లేదు, ఇలా పెట్టి స్లో డౌన్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్. 5 kg తీసుకున్నా, నేను 40 kg తీసుకున్నా కూడా నేను ఇదే రేంజ్లో చేస్తాను. సో మీరు అదే రేంజ్లో చేయాలంటే అండ్ బెంచ్ చాలా ఇంపార్టెంట్. మన లోయర్ ఇట్లా పంప్ అయ్యి బయటికి ఇట్లా లైక్ ఇట్లా బయటికి. సో ఇది 1 2. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఇది సడన్గా తెలుగు ఇంగ్లీష్ ఏదో కానీ. సో ఐఎమ్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్గా అయితే టైటిల్ చూసారు కదా, అది సిరీస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇంకా వీడియో నేను చెప్పా కదా, కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ సిరీస్ అయితే ఎక్కడ ఆగదు, కంటిన్యూస్గా ప్రతి ప్రాసెస్లోనే వెళ్తుంది. సో ఈరోజు వచ్చేసి మనము డంబుల్స్తోని లాస్ట్ టైం చూపించారు, డంబుల్స్తో షోల్డర్స్ ఎలా చేయాలండి. ఈ వీడియోలో డంబుల్స్తో వచ్చేసి మనం చెస్ట్ ఎట్లా చేయొచ్చు, ఎన్ని టైప్స్ చేయొచ్చు, చాలా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్ నుంచి కొంచెం నార్మల్ లెవెల్లో తీసుకెళ్తా. అండ్ శివన్ వస్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేస్తా ఎవరనేది. లెట్స్ గో. నేనేమో నీకు ఎలివేషన్ ఇద్దామని అటు తిరిగి కూర్చున్నావు, నువ్వు సైలెంట్ కార్ వచ్చి పెట్టేసినావా? నువ్వు కార్ తెచ్చి ఎప్పుడు పెట్టేసినావు? నేను చూస్తే నువ్వేనా కాదా అని దూరం నుంచి. ఆ హైట్ ఏంటని అంటున్నావు. ఇప్పుడే స్టార్ట్ అయిందా ఫోను? హలో గైస్, మీట్ దిస్ గాయ్. హీఈస్ వన్ ఆఫ్ మై పార్ట్నర్. హిస్ నేమ్ ఈస్ శివకాంత్ రెడ్డి దాసరి. ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తాం వెళ్ళి చెస్ట్. సో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా అనేది. ఇక్కడికి వచ్చా గైస్, కాంబాట్లో రెడీ అయినా. నాకు ఇలాంటి కార్గోస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వేసుకుంటే సెట్ అయ్యేది కాదు. సో ఇప్పుడంటే మనకి బాడీ అండ్ క్యారీ చేయగలుగుతాం కాబట్టి సెట్ అయిపోతుంది. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి చెస్ట్ చేద్దాం. చెస్ట్ డంబుల్స్ 10 వేరియేషన్స్ చేయొచ్చు అని చూపిస్తా. బిగినర్ సిరీస్ లో వచ్చే పార్ట్ అండ్ అడ్వాన్స్ కూడా మెల్లమెల్లగా యాడ్ చేస్తూ వెళ్తా. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వెళ్దాం అండ్ వార్మప్ చేసుకుందాం. వార్మప్ చేసుకుని స్టార్ట్ చేస్తాను, నీకు అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. అండ్ మెయిన్ వేలో మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ ఏదైనా కాంపిటీషన్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ డౌట్స్ మీరు అడగవచ్చు అక్కడ. లెట్స్ గో. ఏంటనే అలా చూస్తున్నావు? సో బేసిక్ ఏంటంటే మనకి ఈ చెస్ట్ బార్స్ ఉంటాయి కదా, మనం ఆ రోజు చూపించాను, ఫ్లాట్, ఇంక్లైన్, డిక్లైన్ బార్స్. సో బేసిక్ ఏంటంటే మన బార్ పోస్చర్ ఎలా ఉంటుందో మనం ఎలా లిఫ్ట్ చేస్తామో, సో డంబుల్ పోస్చర్ కూడా అలానే లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఎల్బో స్ట్రైట్ పెట్టకూడదు, ఎల్బో డౌన్ ఫేసింగ్లో పెట్టి చెస్ట్ అప్ చేసి లెగ్స్ బ్యాక్ పుల్ చేసుకొని పెక్టోరియల్ మజిల్స్తోని పైకి పుష్ చేయాలి. సో అలా చేయాలన్నమాట. నేను కంప్లీట్గా అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి మనము ఫ్లాట్ బెంచ్ చేస్తాము. మనం చెస్ట్ ఏదైనా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, సో మనకు మేజర్ చెస్ట్ పార్ట్ వచ్చేసి మిడ్ పార్ట్ అనమాట. సో పెక్టోరియల్ మజిల్స్లో మిడ్ పార్ట్ని యాక్టివేట్ చేయడానికి, స్ట్రెంత్ గెయిన్ చేయడానికి చెస్ట్లో ఫస్ట్ మనం డంబుల్స్తో చేసే వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్. సో ఫ్లాట్ బెంచ్ ఏంటంటే, సో బేసిక్గా ఫ్లాట్ బెంచ్ మీరు పోస్చర్ చూడండి. నేను ఆ రోజు బార్తో ఎట్లా చూపించానో డంబుల్స్ పట్టుకున్నప్పుడు అట్లే ఉంటుంది పోస్చరు. లెగ్స్ బ్యాక్ పుల్, చెస్ట్ అప్, హ్యాండ్స్ అప్. సో బేసిక్ ఏంటంటే చెస్ట్ అప్ చేసి లెగ్స్ ఇట్లా కొంచెం ఆర్క్ రావాలి బ్యాక్లో, లెగ్స్ ఇట్లా వైడ్ పెట్టుకోండి. అండ్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా రాకూడదు, హ్యాండ్స్ డౌన్ ఫేసింగ్లో రావాలి ఇట్లా. 1 2 3 4 5. ఇంకా సైడ్ యాంగిల్లో చూసారు కదా, పర్ఫెక్ట్గా ఈ యాంగిల్లో కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి మిడ్ పార్ట్లో అనమాట, మిడ్ చెస్ట్. సో ఈ సపరేషన్ ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే మనకి స్ట్రెంత్ కావాలి, పంప్ తెలియాలి, మనకి మజిల్ ఫార్మేషన్ ఎట్లా అవుతుందో తెలియాలి. సో అవి ఫస్ట్ బేసిక్స్ అనమాట. సో బేసిక్ పోస్చర్. నెక్స్ట్ స్లో డౌన్, స్లో అప్, స్లో డౌన్, స్లో అప్, స్లో డౌన్. సో కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకెళ్ళాలి, కింది వరకు తీసుకెళ్ళాలి. పుష్, సో బేసిక్ ఏంటంటే మీరు చూసారు కదా, కింది వరకు వెళ్ళి పై వరకు పుష్ అవుతుంది. ఎట్లా అంటే ఇలా పుష్ చేయొద్దు, స్లైడ్ డౌన్ ఫేసింగ్లో పెట్టి కంప్లీట్ డౌన్ పుష్. మీరు చూస్తున్నారు కదా, పుష్ చేయగానే ఇక్కడ కాంట్రాక్షన్ అనేది అయిపోతుంది అనమాట. స్లో పుష్, స్లో బ్యాక్. సో కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంపార్టెంట్, మర్చిపోకండి. సో మనం
ఇంకో హెవీ వెయిట్ సెట్ చూపిస్తాను మీకు, తర్వాత ఇంక్లైన్ చూపిస్తాను. ఓన్లీ డంబుల్స్ ఎలా చేస్తానో చూద్దాం. సో గైస్ ఇప్పుడు నేను 30 kg తీసుకున్నా, నేను 35 kg తీసుకున్నా, నేను 40 kg తీసుకున్నా కూడా నేను ఇదే రేంజ్లో చేస్తాను. సో మీరు అదే రేంజ్లో చేయాలంటే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు హెవీ వెయిట్ తీసుకున్నా కదా, చాలామందికి హెవీ వెయిట్ ఎలా లిఫ్ట్ చేయాలో తెలియదు. నేను చూపిస్తాను. నీ ఉంది కదా, నీ సపోర్ట్, ఇంకో నీ సపోర్టు, అంతే. అప్, నెక్స్ట్ స్లో డౌన్, స్లో అప్, స్లో డౌన్. ఎల్బో చూసుకొని డౌన్ ఫేసింగ్లో ఉంది ఎల్బో. స్లో అప్, స్లో అప్, స్లో అప్, అంతే. రిలాక్స్. డంబుల్స్ రిలాక్స్గా లిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే హెవీ వెయిట్ తీసుకొని మీ ఫ్లోలో వెళ్ళిపోతుండే. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను స్లో చేసిన కదా, హెవీ వెయిట్ తీసుకోవాలి, అంతే. లిఫ్ట్, రిలాక్స్. ఇంకో వేరియేషన్ చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు ఈ వేరియేషన్ ఇలా చేస్తారు కదా, నెక్స్ట్ ఇలా చేస్తారనమాట. సేమ్ అది కూడా దానికి వర్క్ అవుతుంది. కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం హెవీ, ఎక్కువ కాంట్రాక్షన్ అవ్వడానికి చేస్తారు. ఒక్క సెట్ మాత్రమే చూపిస్తాను మీకు. ఇన్ కేస్ మీకు ఇది నచ్చట్లేదు చేయడం అనిపిస్తే ఇది చేయండి, నేను ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తాను. ఇప్పుడు చేసే వర్కౌట్ కూడా మిడ్ పార్ట్కే. సో బేసిక్ ఏంటంటే మనం ఇప్పుడు డిస్ప్లే చేసేటప్పుడు ఎట్లా చేస్తాము, ఇందాక చూడండి ఒకసారి, ఏం లేదు హ్యాండ్ ఇందాక ఇట్లా చేసినాం మనం, ఇప్పుడు ఏం లేదు, ఇలా పెట్టి స్లో డౌన్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. సో ఇది కూడా అంతే, ఏం లేదు. పెక్టోరల్ మజిల్స్ ఉంటాయి కదా, సపరేట్ అవుతాయి, స్క్వీజ్ అవుతాయి, సపరేట్ అవుతాయి, స్క్వీజ్ అవుతాయి. సో మీరు అది చేసినా అవుతుంది, ఇది చేసినా అవుతుంది. ఇదేంటంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ అవ్వవు, దీనికి ఎక్కువ లిఫ్ట్ అవుతాయి. సో మీరు యాడ్ చేసుకోండి. ఇందాక చూపించిన వేరియేషన్ ఇది యాడ్ చేసుకోవచ్చు, ఐదర్ అది కానీ ఇది కానీ, రెండు చేయొద్దు, ఏదైనా ఒకటే చేయాలి. లైక్ 4 sets విత్ ఇంక్రీజింగ్ వెయిట్స్ చేస్తే చాలు. అండ్ ఇంక్లైన్ చూద్దాం నెక్స్ట్. అప్పర్ చెస్ట్కి ఇంక్లైన్కి వెళ్ళే ముందు చూసారా, ఇంక్లైన్ ఎంత డిగ్రీస్లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎదురుగా ఆ పర్సన్ చేస్తున్న హ్యాండ్ కూడా చూడొచ్చు, సేమ్ డిగ్రీలో ఉంది. ఇది వచ్చేసి మనకి 50 to 40 degreesలో ఉంటుంది. మనకి 90, 80, 70, 60, 50, 40. 50, 40 వచ్చేసి మనకి చెస్ట్ పర్ఫెక్ట్ డిగ్రీస్ అనమాట చేసుకోవడానికి ఇంక్లైన్ బెంచ్. మీకు ఇది ఇంపార్టెంట్, ఇది తెలిస్తేనే మీరు లైక్ ఇంక్లైన్ ఎంత పెట్టుకొని చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. అప్పర్ చెస్ట్ కోసం అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. సో యాంగిల్ ఫస్ట్ ఫ్రంట్ యాంగిల్ చూడండి, నెక్స్ట్ నేను సైడ్ యాంగిల్లో ఏ రేంజ్లో తీసుకురావాలో చూపిస్తాను. అండ్ హ్యాండ్స్ పొజిషన్ కూడా చూడండి. సో హ్యాండ్స్ ఎప్పుడైనా చాలామంది ఇట్లా చేస్తారు, స్ట్రైట్ పెట్టాలి. హ్యాండ్స్ ఇలా వైట్ స్ప్రెడ్ అయ్యి క్లోజ్, టచ్ అవ్వద్దు, ఇక్కడికే ఎండ్ అయిపోవాలి. వైట్ క్లోజ్, వైట్ క్లోజ్. 1, కమాన్, 2. ఫుల్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుల్ రేంజ్ ఉండాలి. మధ్యలో ఆపడం ఇట్లా ఇలా చేయొద్దు. కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, డౌన్, అప్. నెక్స్ట్ సెట్ నేను ఈ యాంగిల్లో చూపిస్తాను, సైడ్ యాంగిల్లో. అది చాలామందికి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళాలా, లేకపోతే ఇలా తీసుకెళ్ళాలా, ఇలా తీసుకెళ్ళాలా, ఇలా తీసుకెళ్ళాలా అర్థం కాదు. చాలా ఉంటుంది కదా మన యాంగిల్. ఎలా అంటే స్ట్రైట్గా తీసుకెళ్ళి అప్పర్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ యాక్టివేట్ అవ్వాలి, లోవర్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ యాక్టివేట్ అవ్వాలి. ఈ యాంగిల్లో చూడండి మీకు ఐడియా వస్తుంది. అంటే లైక్ ఫేస్ లెవెల్ తీసుకోవాలా, అప్పర్ చెస్ట్ లెవెల్ తీసుకోవాలా, చిన్ లెవెల్ తీసుకోవాలా అని. నేనైతే అప్పర్ చెస్ట్ లెవెలే తీసుకోవాలని చెప్తా. చూడండి ఈ రేంజ్లో ఉండాలి. ఈ ఫేస్ మీదకు ఉండొద్దు, చిన్ మీదకు ఉండొద్దు, ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ వైట్ చెస్ట్ అప్, ఎంగేజ్, స్లో డౌన్ ఎల్బోస్. చూసారు కదా, ఇంత ప్రాపర్ వేలో చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి హెవీ వెయిట్ చేస్తాను, ఇఫ్ పాసిబుల్ అది కూడా రికార్డ్ చేసి చూపిస్తాను, రేంజ్ ఎంత వస్తుంది అనేది హెవీ వెయిట్లో. అండ్ వేరే వేరియేషన్ ఇందాక ఇప్పుడు ఇట్లా చేసాం కదా, ఇందాక ఇట్లా చేసాం కదా, ఇది కూడా ఇట్లా చేయాలన్నమాట, అది కూడా చూపిస్తాను. వితౌట్ సపోర్ట్ 35 kgs, బేసిక్గా 40 kgs చేస్తే కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్లోగా చేసేసరికి వెయిట్స్ రావట్లేదు.
బట్ మనం జనరల్ వెయిట్ అయినా చేయాలి కదా. ఎస్, అమ్మయ్యా 35 kgs చేసా. రెప్స్ కౌంట్ చేసుకోలే, బట్ మ్యాక్సిమం పుష్ చేసా. సో దీని మీద ఇంకో వేరియేషన్ చెప్తాను కదా, నిన్న వీడియో చూపిస్తున్నా. సో గైస్, ఇందాక చెప్పా కదా మనం ఫస్ట్ ఇట్లా చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఇట్లా సేమ్. ఇది కూడా అంతే. ఇది కూడా అదే రేంజ్లో తీసుకురావాలి, అంతే హైట్ తీసుకురావాలి, అదే అప్పర్ చెస్ట్ దగ్గర తీసుకురావాలి. క్లోజ్ తీసుకురావాలి. ఇలా బేసిక్ ఏంటంటే చాలామంది ఇలా హెవీ వెయిట్ చేస్తారు, రెగ్యులర్గా చేస్తుంటారు, వాళ్ళకి అది చేయడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా చేస్తుంటారు కదా రోజు, అరే రోజు ఇదే చేస్తున్నాం, ఇంకో వేరియేషన్ చేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నవాళ్ళు తీసుకోండి హెవీ వెయిట్. పుష్ బ్యాక్, పుష్ కానీ టచ్ చేయొద్దు డంబుల్, పుష్ బ్యాక్. అసలు నా చెస్ట్ అయితే మొత్తం పంప్ అయిపోయింది లిటరలీ. చెస్ట్ బికమ్ డిక్లైన్ బెంచ్. నేను చాలామందిని చూస్తున్నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో, చాలా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట డిక్లైన్ని. డిక్లైన్ బెంచ్ చాలా ఇంపార్టెంట్. మన లోయర్ ఇట్లా పంప్ అయ్యి బయటికి ఇట్లా లైక్ ఇట్లా బయటికి ఇట్లా పంప్ కనిపించడానికి లోయర్ పార్ట్, ఒక్కొక్క పార్ట్ని ట్రైన్ చేస్తున్నాయి కదా, ఒక సిమెట్రిక్ వేలో కనిపించే చెస్ట్. సో లోయర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్లైస్ కొట్టేసి ఇక్కడ లైన్ ఫామ్ అయిపోయింది, వర్క్ అయిపోయింది అని అనుకుంటారు, లైక్ చేతులు దులిపేసుకుంటారు. డిక్లైన్ బెంచ్ చాలా ఇంపార్టెంట్. ఇంక్లైన్, ఫ్లాట్, డిక్లైన్ 3 బెంచెస్ ప్రతి వర్కౌట్లో యాడ్ అయి ఉండాల్సిందే అది. సో ఇది డిక్లైన్ బెంచ్ లోయర్ చెస్ట్ కోసము. నేను చూపిస్తాను ఎట్లా చేయాలనేది. సో ప్రతిదీ యాంగిల్ వచ్చేసి మనకి డౌన్ ఫేసింగ్ నుంచే వస్తుంది. స్ట్రైట్ వస్తే డెల్ట్ మీద పడి డెల్ట్ ఇంజురీ అవుతుంది. చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట మనకి ఈ జాయింట్ వచ్చేసి. సో కొంచెం డిక్లైన్ ఫేసింగ్లో పెట్టి పుష్ చేయాలి. సో ఇది కూడా అంతే. ఇది లోయర్ చెస్ట్ లెవెల్లో రావాలి. లోయర్ చెస్ట్లో వచ్చి 4, 5, 6, 7, 8, 9. సో అర్థమైంది కదా గైస్, ఇది అన్నమాట మనకి బేసిక్గా లోయర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రేంజ్లో రావాలి లోయర్, కాబట్టి లోయర్ ఈ రేంజ్లో ప్యారలల్ రావాలి లోయర్కి, అప్పర్కి అప్పర్ ప్యారలల్, మిడ్ ప్యారలల్ రావాలి. పడుకుంటే నోరు తిరగట్లే. సో ప్యారలల్గా దానికి రావాలి. అవునా, హెవీ వెయిట్ చేద్దాం గాయస్. ఓకే పిల్లలు, హెవీ వెయిట్ చేద్దాం. 25 kgs స్లో, ఎట్లా వచ్చినా అట్లే పోవాలి. లోయర్ చెస్ట్ లెవెల్ తీసుకోండి. ఎస్, ఓ మై గాడ్, అంత బాగానే ఉంది. ప్రతి వర్కౌట్ మీరు ఇట్లా చూపించారు, ఇట్లా చూపించారు, దీనికి కూడా అంతేనా? తెలుసు కదా, వి బిల్డ్ బై సైన్స్, వి బిల్డ్ డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. సో మనం ఏదైనా మజిల్ని బాగా టార్గెట్ చేసే విధంలో చేస్తాము. సో దీనికి ఇట్లా ఉండదు, సరే కదా, డిక్లైన్కి రివర్స్ ఇలా. సో ఇలా స్క్వీజ్ అవుతుంది ఈ పార్ట్ కోసము, లోయర్ పార్ట్ కోసము. అయితే నేను లెంత్ ఎక్కువైపోతుంది వీడియో కాబట్టి ఓన్లీ ప్రెస్ చూపిస్తాను. ఫ్లైస్కి మరి సపరేట్ సెషన్ పెడదాము. ఈ వీడియో కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తా, చెస్ట్ బిగినింగ్ దాంట్లో వెళ్ళి చూసుకోండి. సో దీనికంటే ముందు మీరు బార్ది వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ప్రతి 3 to 4 సెట్స్ చేయాలి విత్ ఇంక్రీజింగ్ వెయిట్స్. 3 సెట్స్ చేస్తే మాత్రం మ్యాక్సిమం రెప్స్ అయితే కొట్టాల్సిందే, మ్యాక్సిమం వెయిట్ లిఫ్ట్ చేయాల్సిందే. 3 సెట్స్. 3 సెట్స్ ఎట్లా అంటే 1 వార్మప్ సెట్, 3 వర్కింగ్ సెట్స్, లేదంటే 2 వార్మప్ సెట్, 2 వర్కింగ్ సెట్ చేయండి. 4 సెట్స్ చేస్తున్నారనుకో, 1 వార్మప్ సెట్, 1 మోడరేట్ సెట్, 2 హెవీ సెట్స్, వేరే లెవెల్ పడుతుంది. సో ఇది 1, 2, 3, 4, 5. సో
అలా చేయాలి. ఇందాక చెప్పా కదా ఎలా చేయాలి ఈ డౌన్ పార్ట్ కానీ. అది సంగతి. దట్స్ ఇట్. ఈరోజు వేరియేషన్స్ అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వేరియేషన్ చెప్పినట్టు ఫ్లైస్ చూపిస్తాను. కేబుల్స్ మీద ఎన్ని రకాల చెస్ట్ ఫ్లైస్ చేయొచ్చు, డంబుల్స్తోని చెస్ట్ మీద ఎన్ని రకాల ఫ్లైస్ చేయొచ్చు అని. గైస్, I hope you like this video. If you like this video, please like, share, comment, subscribe. Krishna Prasad. Until then, take care. Bye bye. Keep lifting weights.